కేంద్రం తీరు వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు క్లిష్టంగా మారాయని సుప్రీంకోర్టుకు తెలిపింది ఏపీ సర్కార్. తెలంగాణ ఏర్పడ్డాక రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు జరిగాయని చెప్పింది. తమకు కేటాయించిన కృష్ణా జలాలను స్వేచ్ఛగా వాడుకునే హక్కు ఉందని వాదించింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ కు కొత్త అంశాలను చేర్చడం కుదరదని సుప్రీంకోర్టుకు తెలిపింది ఏపీ సర్కార్. జల వివాదాలపై కేంద్రం తీరుతో రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతోందని సుప్రీంకోర్టుకు తెలిపింది ఏపీ సర్కార్. కేంద్రం జారీ చేసిన సెక్షన్ 3 ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ సరికాదని చెప్పింది. కేంద్రం తెచ్చిన టీఓఆర్తో ఏపీకి నష్టం జరుగుతుందని, రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత క్లిష్టంగా మారిందని తెలిపింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం ప్రకారం బ్రిజేష్ ట్రిబ్యునల్ కు అదనపు అంశాలు పరిశీలించే అధికారం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఫర్దర్ టర్మ్స్ ను రద్దు చేయాలంటూ ఏపీ వేసిన రిట్ పిటిషన్ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ విచారించింది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని పార్లమెంటు వేదికగా ముందుగా నిర్ణయించారని, దీని ప్రకారం బ్రిజేష్ ట్రిబ్యునల్ కు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసిందని ఏపీ గుర్తు చేసింది. విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులకు రక్షణ ఉందని తెలిపింది. ఇప్పటికే సెక్షన్ 89A(b) అంశాల కింద బ్రిజేష్ ట్రిబ్యునల్ కు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే అంశం పరిశీలిస్తుండగా కొత్త అంశాలు చేర్చడం సరికాదని వాదించింది. విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా కేంద్రం ఫర్దర్ టర్మ్స్ ను జారీ చేసిందని అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక నీటి కేటాయింపులపై రెండు రాష్ట్రాలు పరస్పర ఒప్పందాలు చేసుకున్నాయని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది ఏపీ సర్కార్. కృష్ణా జలాలపై బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను కేటాయించిందని ఏపీ గుర్తు చేసింది. ఆ నీటిపై దిగువ రాష్ట్రాలకు సంపూర్ణ హక్కు ఉంటుందని, ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలకు సంబంధం ఉండదని తేల్చి చెప్పింది. అంతర్రాష్ట్ర నదీ జలాల విషయంలో ఒక ఒప్పందం కుదిరిన తర్వాత ఆ నీటిని తమ అవసరాలకు ఎలా వాడుకోవచ్చన్నది రాష్ట్రాల ఇష్టమని వాదించింది. ప్రాజెక్టులపై ఆంక్షలు పెట్టడం లేదా రాష్ట్రాల నీటి వాడకంపై కేంద్రం మితిమీరి జోక్యం చేసుకోవడం రాష్ట్రాల హక్కులను హరించడమే అవుతుందని 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ గుర్తు చేసింది. కేంద్రం తీరుతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణలోనూ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పింది. 2015లో రెండు రాష్ట్రాలు చేసుకున్న తాత్కాలిక ఒప్పందం ప్రకారమే నీటి పంపిణీ జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఇక ఏపీ వాదనలపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ 2002లోపు జరిగిన ట్రిబ్యునల్ తీర్పులు, కేటాయింపులకు చట్టపరమైన రక్షణ ఉందని, వాటిపై ఇప్పుడు కొత్తగా పునఃసమీక్ష సాధ్యం కాదని స్పష్టం చేశారు. విభజన చట్టం 2014లోని సెక్షన్ 89, సెక్షన్ 3 ఫర్దర్ టర్మ్స్ మధ్య తేడాలను సమగ్రంగా పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటలకు సమగ్రంగా వాదనలు వింటామని చెబుతూ కేసును వాయిదా వేశారు.